రిషిరాజ్ ఛానల్ టీవీ. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. తెలంగాణ తల్లిని కాదని సవితి తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు ఉందని బీఆర్ఎస్ మండల నాయకులు పాలాభిషేకం చేస్తూ నిరసన తెలియజేశారు. రాష్ట్ర శాఖ వారి యొక్క ఆదేశాల మేరకు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఉన్నందున మా గ్రామంలో కూడా ఈరోజు కార్యకర్తలతో మమేకమై మా గ్రామానికి వచ్చి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ప్రభుత్వాలు మారినప్పుడు మరి విగ్రహాలను మార్చడం అనేటువంటిది ఎక్కడా చూడలేదు, ఏ రాష్ట్రంలో చూడలేదు. మరి తెలంగాణ ప్రజలలో నిక్షిప్తమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అనేటువంటిది మరి అందరూ కోరుకుంటున్నట్టుగా, ప్రజలందరూ అంటున్నట్టుగా మూర్ఖపు ఆలోచన అనేటువంటి విషయాన్ని మనమందరం గమనించాలి. ప్రభుత్వం ఏదో మార్పు చేస్తుందని, ప్రజలను మారుస్తారని అనుకున్నాం, కానీ ఏదో పేర్లు విగ్రహాలు మార్పు అనుకుంటూ ప్రజలకు అదే మార్పు అని చెప్తున్నట్టుగా కనబడుతూ ఉంది. అభివృద్ధి అనేటువంటిది లేదు. ఈ విషయాలలో ప్రజలంతా అగమ్యగోచరంగా ఉండేటట్టుగా చేస్తున్న క్రమాన్ని ఇక్కడ పార్టీ శ్రేణులు సహించట్లేదు, ప్రజలు కూడా సహించట్లేదు. కావున ఈరోజు భారీగా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించి మరి తెలంగాణ తల్లి ఎట్లుండాలి, ఏముండాలి అనేటువంటి విషయాన్ని మరి ఆనాడు ఉద్యమంలో మహామౌలందరూ చర్చించి మరి ఒక అపురూపమైనటువంటి మనకు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎంతో ఆలోచించడం జరిగింది. కొంతమంది అంటున్నారు తెలంగాణ తల్లి పేదరికంలో ఉండాలి, బీదరికంలో ఉండాలి, చూడడానికి ఆమె ఒక దేవతలా కనబడుతున్నటువంటి మూర్ఖపు మాట మాట్లాడుతున్నారు. అది సహించరా అన్నటువంటి విషయం. మన తల్లి గొప్పగా ఉండాలి, మన తల్లికి ఆభరణాలు ఉండాలి, భుజకిరీటాలు ఉండాలి, అన్ని ఆభరణాలతో మన తల్లి బాగా కనబడాలనేటువంటి లక్ష్యం. కాబట్టి మనం ఊహించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటున్న క్రమం కాబట్టి మన తల్లి అందరి తల్లిలాగానే గొప్ప తల్లిగా ఉండాలనేటువంటి మన భావనను మనం ముందుకు తీసుకుపోవాలి. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. తెలంగాణ తెచ్చుకున్న తల్లిని, ధనిక రాష్ట్రాన్ని దివాలు తీసేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పటికే ఇట్లాంటి బుద్ధులు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఇప్పటికైనా లక్షల విగ్రహాలు గ్రామాలలో వెలిచినాయి, అవన్నీ తీస్తావా నువ్వు? ఇవ్వాల అంటే నువ్వు ఓన్లీ సెక్రటరియట్లో పెట్టినంత మాత్రానే తెలంగాణ అంతా మారిపోతుందా? నీ 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 పాలనకు ఇదే నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పించుకోనికి 420 హామీలు ఇచ్చినావు, 420 హామీలు లెక్కన చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా మానుకొని ఇట్లాంటి కార్యక్రమాలు మానుకొని ఇచ్చినటువంటి రైతుల మీద చిత్తశుద్ధి పెట్టు, పేదల మీద పెట్టు. మహిళలకు 2500 ఇస్తాను బ్రో, ఒక ఇంటింటికి మహిళలకు 2500 రూపాయలు, 2000 పింఛని 4000 ఇస్తాను, 4000 ఏంది వికలాంగులకు 6000 ఇస్తాను పింఛని. ఇవన్నీ మర్చిపోయి నువ్వేదో మాయమాటలు చెప్పి ఇప్పటికి సంవత్సరం గడుస్తూ ఉంది. ఊర్లలో స్థానిక ఎన్నికలు లేవు. ఇప్పటికీ ఒక మట్టి తీసి, ఇందాక పెద్దలు చెప్పినట్టు, ఒక మట్టి తీసి, ఒక మట్టి తీసి గంప పోసినటువంటి పనులు లేవు ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి. ఇప్పటికీ మా కార్యకర్తలు అందరికీ చెప్తా ఉన్నా, ఇక కాంగ్రెస్ పైన అయిపోయింది. దయచేసి అందరూ రాబోయే రోజులల్లో మన ప్రభుత్వం మనదే వస్తుంది. మీరు ఎవరు ఆశ్చర్యపడద్దు, కేసులకు ఇవి బెదిరింపులకు ఎవరు భయపడద్దు. మేమందరం ఉన్నాం. ఎప్పుడైనా రాత్రి మీకు ఏ కష్టం వచ్చినా కార్యకర్తలను కాపాడుకోవడానికి మేమందరం ఉన్నామని తెలియజేస్తూ, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఉన్నాయి, మళ్ళీ అట్లాగే సోనియా, ఇందిరాగాంధీ ఉన్నాయి, ఇంకా రకరకాల ఉన్నాయి. ఒక్క పేరు కూడా కేసీఆర్ను వాళ్ళని తుడిపేయలే. ఇలా నువ్వు చేస్తుంది ఏంది? అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నావు. ఏం అభివృద్ధి చేసినావు? ప్రతి ఒక్కటి టీఎస్ తీసేసి టీజీ పెట్టినావు. ఏం డెవలప్మెంట్ అయింది? దాంతో నష్టపోయినాం. అట్లాగే రాజముద్ర తీసేసినావు, అక్కడ చార్మినార్ తీసేసినావు, ఇక్కడ వరంగల్ కళాతోరణం తీసేసినావు. దానివల్ల ఏం ఒరిగింది? ఇలా తెలంగాణ తల్లి తీసేస్తున్నావు. దానివల్ల ఏం ఒరిగింది? ప్రజలకు ఏమైనా చెయ్యి. ప్రజలు ఏమో మార్పు చేస్తారని నీకు ఓటేస్తే నువ్వు చేయాల్సింది ఇచ్చిపెట్టి ఈ 6 గ్యారంటీలు ఇచ్చిపెట్టినావు.
420 గ్యారంటీలు ఇచ్చి పెట్టినావు, నీ హామీలు ఇచ్చి పెట్టినావు, అన్ని తొంగల దొక్కి నువ్వు ఇలా చిల్లర జాతులు ఒక చిల్లర చిన్న చిన్న పిల్లలు తెలియకుండా చేస్తుంటారు. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తే ఇది చేస్తా. డెవలప్మెంట్ చెయ్యి, ఈ తెలంగాణ ప్రజలను ఆదుకో. తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినావో 2500 ఇస్తున్నావు మా అక్క చెల్లెళ్ళకి, అవేవి నువ్వు ఇస్తున్న హామీలేవి, ఒక్క హామీలే. మా అక్క చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు అయితే, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అయితే తులం బంగారం ఇస్తున్నావు. అదేమైంది? అసలు నువ్వు చేస్తున్న డెవలప్మెంట్ ఏమైంది? ఎవరికి ఏమి ఇస్తున్నావు? మా పెద్ద మనుషులకు, మా అక్క, మా నాన్న, మా తాతలకు, మా అమ్మ వాళ్ళకు ఇద్దరికి ఇస్తున్నావు పింఛని. 2000 అయింది, 4000 ఇస్తున్నావు. రైతు బంధు 10,000 అయింది, 15,000 ఇస్తున్నావు. అట్లాగే వీళ్ళకి ఇస్తున్నావు, ఎవరికి? రైతు కార్మికులకు ఇస్తున్నావు, వాళ్ళకేది రైతు బంధు. అట్లాగే ఎవరైతే పొలాలు తీసుకొని లీజు తీసుకొని కౌలు రైతులకు ఇస్తున్నావు, వాళ్ళకే ఇవి. నువ్వు ఏవి ఇవ్వకుండా అన్ని చిల్లర పనులు చేసుకుంటా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు కావు. నిజంగా ఇంతకుముందు నువ్వు ఏ విధంగా ఉన్నావో అదే విధంగా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడతలేవు. మార్పు అంటే విగ్రహాలు మార్చడం, పేర్లు మార్చడం, ఇదే డెవలప్మెంటా? డెవలప్మెంట్ అంటే ఏందో తెలుసా నీకు? నువ్వు డెవలప్మెంట్ చేయదలుచుకున్నావా? నీకు డెవలప్మెంట్ నుంచి ఉందా, అవగాహన ఉందా? ఏమీ లేకుండా తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడం కోసం, మోసం చేయడం కోసం, నువ్వు ఇచ్చిన హామీలు తప్పించుకోవడం కోసం ఇలా విగ్రహాల పేరుతో, రాజముద్ర పేరుతో రకరకాలుగా నువ్వు మోసం చేస్తున్నావు అనేది ప్రజలకు అర్థమైంది. తప్పనిసరిగా ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ఎవరైతే తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమంలో మన అందరికి కూడా ముందుండి పోరాటం చేసిందో, మరి అందరు కలిసి తెలంగాణ తల్లిని పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసినామో ఆ తెలంగాణ తల్లినే కొనసాగిస్తాం. ఆ తెలంగాణ తల్లే మా దేవత, ఆ తెలంగాణ తల్లే మా దేవత, మా అమ్మవారు. మరి నువ్వు పెట్టేది ఏదైతే ఉందో అది సవతి తల్లి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జాగ్రత్త రేవంత్ రెడ్డి, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు చేసే మోసాలను, నువ్వు చేసే పనులను, నువ్వు చేసే చిల్లర చాతలను అందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్తారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కేసీఆర్ గారు అన్ని తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష మేరకు ముందుకోతారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశం గౌడ్, గోవర్ధన్ రెడ్డి, బాల్ రెడ్డి, రాజేష్, రవీందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ!